ఎవ్రీవన్, వెల్కమ్ టు హనీ హమ్ కిచెన్. ఇవాళ మనం అరేబియన్ స్టైల్లో ఎంతో రిచ్ క్రీమీ టేస్టీ అయిన అరేబియన్ బ్రెడ్ పుడ్డింగ్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేద్దాం. అది ఎలా చేయాలో చూసేద్దామా? I need your support. Please like this video and subscribe to my channel. Click the bell too. Here are the ingredients. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో మిల్క్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ అనేది కొద్దిగా బాయిల్ అవుతే సరిపోతుంది మనకి. సో ఇంకొక బౌల్లో కొద్దిగా మిల్క్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అనేది మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిల్క్లో ఆ పౌడర్ అనేది బాగా మిక్స్ అయిపోవాలి. చూసారా, ఇక్కడ మిల్క్ అనేది కొద్దిగా బాయిల్ అయింది కదా. ఈ స్టేజ్లో నేను 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేశాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ప్రీవియస్గా ఏదైతే కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇది ఒక పొంగు వస్తుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ కట్టేసి చల్లబరుచుకోవాలి. సో ఇంకొక బౌల్లో ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకున్నాను స్వీట్నెస్కి తగ్గట్టు. ఇక్కడ షుగర్ కంటెంట్ అనేది కొద్దిగా యాడ్ చేశాను కాబట్టి మిల్క్ మేడ్ అనేది ఎక్కువ యాడ్ చేశాను నేను. సో ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక 4 బ్రెడ్ స్లైసెస్ అనేది తీసుకొని దాని ఎడ్జెస్ ఇలా మనం కట్ చేసుకోవాలి 4 సైడ్స్. సో దీన్ని ఒక బౌల్ తీసుకొని ముందు కస్టర్డ్ మిల్క్, తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ అనేవి పెట్టాను. దాని మీద మళ్ళీ రిపీటెడ్గా కస్టర్డ్ మిల్క్ను ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటూ అలా లేయర్స్గా మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్గా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను 3 లేయర్స్ అనేది తీసుకున్నాను నేను. చూసారా, ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటూ ఉండాలి. అప్పుడు బ్రెడ్కి మనకి బాగా లోపల వరకు ఆ స్టఫ్ అనేది బాగా పడుతుంది మనకి. అప్పుడు జ్యూసీగా ఉంటుంది తినేటప్పుడు కూడా, క్రీమీ టెక్స్చర్ తోటి. చూసారా, ఇలా వన్స్ మనం అన్ని స్లైసెస్ పెట్టుకొని మధ్యలో ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ అనేది వేసుకుంటూ ఉండాలి. ఫ్రెష్ క్రీమ్ మళ్ళీ యాడ్ చేశాను నేను. మళ్ళీ కొద్దిగా ఇంకా క్రీమీ టెక్స్చర్ కావాలి అంటే ఇంకా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అనేది, నార్మల్ ఫ్రెష్ క్రీమ్ అనేది పైన కొద్దిగా అలా వేసుకొని, తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా, కాజు తీసుకొని నేను మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ఇక్కడ. చూసారా, ఇప్పుడు దీన్ని మనం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. చూసారా, చూడటానికి ఎంత బాగా వచ్చిందో, తినటానికి కూడా అంతే బాగుంటుందండి. ఇది ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్స్ వచ్చినప్పుడు చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఇంట్లోనే. బయట కొనేదానికన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే జ్యూసీగా టెక్స్చర్ తోటి చాలా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. ఇది మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Thank you so much for watching.